అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయడమే ప్రథమ కర్తవ్యంగా కూడా ప్రభుత్వం పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా వడ్ల కొనుగోలు పేరునే దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం అన్ని ఐకేపీ సెంటర్లలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా వారి యొక్క వడ్లని తీసుకురావడం జరిగింది. మ్యాచర్ ఏదైతే తేమ శాతం ఉంటుందో ఆ తేమ శాతం 17% వస్తేనే వడ్లను కొనుగోలు చేస్తారు. మనం చూస్తున్నాం ఆ మిషన్ ఏదైతే చూస్తున్నదో ఇది తేమ శాతం గుర్తించే మిషన్ అని చెప్పవచ్చు. రైతు తీసుకొచ్చిన వడ్లని ఇది గుర్తిస్తుంది. ఇప్పుడు మనకు 14% కనిపిస్తుంది. అయితే ఇది 17% వరకు వస్తేనే దీన్ని కొనుగోలు చేస్తారని చెప్పవచ్చు. రైతులు నేరుగా ఆ కళ్ళం నుంచి తీసుకొచ్చి కూడా ఇక్కడ పెడతారు. ఆ పచ్చి వడ్లు కాబట్టి ఖచ్చితంగా దాన్ని 17% వరకు రావాలి. కాబట్టి ఈ విధంగా ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్లీ వర్షాభావ పరిస్థితులతో మళ్లీ ఏమైనా వర్షం వచ్చినా కానీ మళ్లీ ఆ తేమ శాతం రావడం ఈ విధంగా పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనిపై దృష్టి సారిస్తుంది. వరుసగా ముఖ్యమంత్రి అదేవిధంగా ఆ మంత్రులంతా కూడా వరుసగా రివ్యూలు నిర్వహిస్తూ కూడా కలెక్టర్లని క్షేత్రస్థాయిలో పర్యటించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఒక రైతు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? 4 రోజులైంది. 4 రోజుల నుంచి ఎండపోసినాం, ఒట్టిగా చేసినాం. 14 మ్యాచర్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ మ్యాచర్ చూసి ఓకే అన్నాడు. ఎట్లా మళ్ళీ వర్షం వస్తే ఇట్లా కప్తాం కదా, కప్తాం 2-3 పటాల మీద కప్పి దాన్ని తడవకుండా దాస్తాం. ఒకవేళ అకాలంగా దన్న పడితే పొద్దున పడితే మధ్యాహ్నం పడితే చెప్పలేని పరిస్థితి. నైట్ అయితే ఇప్పుడు సాయంత్రం మంచిగా కప్పు పెడతాం. ధర ఏ విధంగా ఉంది? ధర 2220 2320. కొంతమంది డైరెక్ట్ మిల్లర్లకి అమ్మడం ఆ విధంగా ఇంకా అంటే వాళ్ళు 80% అమ్ముకుంటారు. అక్కడ ఏం రేట్ ఇస్తున్నారు? అక్కడ అసలు 2100-2200 పెడుతున్నారు అంతే. ఏ విధంగా ఉన్నాయి మొత్తం సౌకర్యాలు? ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ మంచిగానే ఉన్నాయి, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. మ్యాచర్ వస్తే సీరియల్ ఏం లేదు. మ్యాచర్ వస్తే ఎండ పెట్టి ఇలా కొడుతున్నారు, మ్యాచర్ రాకపోతే ఎండ పెట్టమంటారు. అట్లా చూడొచ్చు, వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా మొత్తం మీద ఒక 4 రోజుల నుంచి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అంతా రైతులు మిల్లర్లను మాత్రం అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ నేరుగా చాలా వరకు ఈ విధంగా మిల్లర్ల కొనుగోలు చేస్తూ కూడా రైతులను మొత్తం చాలా వరకు తక్కువ ధర, మద్దతు ధర ఇవ్వకుండా కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మిల్లర్లపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. రైతులంతా ఖచ్చితంగా ఐకేపీ సెంటర్లకే రావాల్సిందిగా ఐకేపీ సెంటర్లనే ధాన్యం కొనుగోలు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా నల్గొండ జిల్లాలో మొత్తం ఎక్కువగా ధాన్యం పండించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా కొనుగోలు కూడా నల్గొండ జిల్లాలోనే, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో చూసినట్లయితే వర్షాభావ వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. రైతులు ఈ విధంగా తీసుకురావడం, అదేవిధంగా వర్షం వచ్చినట్లయితే మళ్లీ ఈ విధంగా తడిసిపోవడం, ఆరబెట్టడంతో కూడా చాలా వరకు తేమ శాతం రాకుండా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. రైతులు ఎవరు కూడా దళారులని నమ్మొద్దు, మిల్లర్ల వద్దకు వెళ్లి కూడా అమ్ముకునే ప్రయత్నం చేయదు. ఖచ్చితంగా మద్దతు ధర చెల్లిస్తామని కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.